ఏంటి మేడం అలా షాక్ అయ్యారు? మా అమృత వదిన మిమ్మల్ని వెతుక్కుంటే ఎన్నోసార్లు వచ్చింది. అప్పుడు మీరు మా వదినతో ఇలాగే మాట్లాడి బాధ పెట్టారు. నీకు మీ మేడంకి ఈ శర్వాణి అంటే ఏంటో చూపిస్తాను. నాలో పాత శర్వాణిని చూస్తావు నువ్వు. మా శర్వాణి మేడంకు నేను ఒక్కసారి అవమానంగా మాట్లాడితేనే ఇంత పౌరుషం తనుకొచ్చిందే. మరి ప్రతిసారి మా వదిన ఆవిడ గారు అవమానంగా మాట్లాడితే అప్పుడు మా వదినకి ఎంత ఆవేశం రావాలి? మీరు కలవాలంటే ముందు మీ ఆవేశాన్ని పక్కన పెట్టి రావాలి శర్వాణి మేడం గారు. లేచింది నిద్ర లేచింది మహిళా లోకం, దతరిల్లింది పురుష ప్రపంచం. లేచింది మహిళా లోకం. ఎప్పుడో చెప్పెను వేమనగారు, అప్పుడే చెప్పెను బ్రహ్మంగారు. ఎప్పుడో చెప్పెను వేమనగారు, అప్పుడే చెప్పెను బ్రహ్మంగారు. ఇప్పుడే చెబుతాయిను కోబులమా, ఇప్పుడే చెబుతాయిను కోబులెమ్మ. విసన్న చెప్పిన వేదం కూడా లేచింది నిద్ర లేచింది మహిళా లోకం. నువ్వు వస్తావని తెలిసే డోర్స్ ఓపెన్ గానే పెట్టించాను శర్వాణి. పల్లెటూళ్ళలో ఏంటి అక్కడే ఆగిపోయా? వచ్చి కూర్చో శర్వాణి. పట్టణాలలో ఉద్యోగాలు, పల్లెటూళ్ళలో పంచాయతీలు, పట్టణాలలో ఉద్యోగాలు. ప్లీజ్ స్టాప్ ఇట్. మార్నింగ్ నుండి పిచ్చిదల్లాగా సొల్యూషన్ కోసం వెతుకుతున్నాను. శర్వాణి, కాలుకి దెబ్బ తగిలితే కంటికి మందు రాస్తున్నా నువ్వు. ప్రాబ్లం ఒక చోట ఉంటే సొల్యూషన్ కోసం మరో చోట వెతుకుతున్నావు. చూడు, ఎన్టీఆర్ గారు ఆ కాలంలోనే మహిళల గురించి ఎంత గొప్పగా చెప్పారో. ఈ సాంగ్ చాలా ఇన్స్పైరింగ్ గా ఉంది చూడు. జోక్ చేయకురేను. అరే, నా మైండ్ అంతా బ్లాంక్ అయ్యి నీ దగ్గరికొస్తే నువ్వేదేదో చెప్తున్నావేంటి? ఇప్పుడు నన్నేం చేయమంటావు శర్వాణి? చెప్పు. నేను ఎంత కాదని చెప్తున్నా నువ్వు అమృత దగ్గరికి వెళ్ళావు కదా. అప్పుడే చెప్పాను నీకు అమృత రాదని. నా గెస్ కరెక్ట్ అయితే ఇంట్లో పనివాళ్లతోనూ వాచ్మెన్ తోనూ తను ఇంట్లో లేదని చెప్పించుంటుంది తప్ప ఇప్పుడు ఆవిడ గారు మనల్ని కలిసే టైం కూడా ఇవ్వదు. ఎగ్జాక్ట్లీ యాస్ టీస్గా ఇప్పుడు అదే జరిగింది. రేణు, ఇంత కరెక్ట్ గా ఎలా గెస్ చేసావు? శర్వాణి, నీకున్న ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ తో ఆ ప్రెషర్లో నువ్వు గెస్ చేయలేకపోయావు. కానీ నీకు మించిన టాలెంట్ కాదు నాది. టాలెంట్ సంగతి పక్కన పెట్టు రేణు. అమృత నిజంగానే నన్ను కలవకుండా అవాయిడ్ చేసింది. శర్వాణి, ఒక్కసారి కూల్గా ఆలోచించు. ఇప్పుడు యశ్వంత్కి కావాల్సింది అమృత కాదు, అర్చన. కాని అర్చన లేదు, చనిపోయింది. ఓకే, ఇప్పుడు నువ్వెళ్ళి అమృతని తీసుకొచ్చి యశ్వంత్ని ఎన్నాళ్ళని నమ్మిస్తావు? వారం, నెల, సంవత్సరం? మరి ఆ తర్వాతేంటి? ఖచ్చితంగా ఏదో ఒక రోజు యశ్వంత్కి అర్చన చనిపోయిందన్న నిజం తెలియాలి కదా. యశ్వంత్కి నిజం చెప్పే శర్వాణి. నేను అర్చన లేదని తెలిస్తే యశ్వంత్ చనిపోతాడు. అలా అని నువ్వు అర్చనని తీసుకుని రాలేవుగా శర్వాణి. ఇప్పుడు నీ ఫేస్ చూస్తుంటేనే
ప్రమీలాదేవి ఇంట్లో నీకు ఎలాంటి అవమానం జరుగుంటుందో నాకు అర్థం అవుతోంది. అనవసరంగా మన లైఫ్లోకి అమృతని ఇన్వాల్వ్ చేయకు. రేణు, ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ. ఏమాత్రం తేడా వచ్చినా 2 కుటుంబాలు బూడిదైపోతాయి. యశ్వంత్ని ఎలాగైనా నేను కాపాడుకోవాలి రేణు. శర్వాణి, నీకు చెప్పేంత కెపాసిటీ లేదు కానీ ఇప్పుడు నువ్వున్న డిప్రెషన్లో నీకు ఏ ఆలోచన రావడం లేదని నాకు అర్థమైంది. నీకు అభ్యంతరం లేకపోతే నా దగ్గర ఒక ఐడియా ఉంది, వింటావా? ఐడియానా? ఏంటి రేణు అది? యశ్వంత్ని, సంయుక్తని, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందర్నీ కాపాడుకోవాలనుకుంటే యశ్వంత్కి నువ్వు ఇలా చేస్తే ఖచ్చితంగా యశ్వంత్ మనకు దక్కచ్చని నా నమ్మకం. రేణు, సూపర్ థాట్ ఇచ్చావు. నాకు అసలు ఆలోచనే తట్టలేదు. థ్యాంక్స్ రేణు. రేణు, వెంటనే ఈ థాట్ని అప్లై చేస్తాను. రేపు నాకు నీ సపోర్ట్ కావాలి. వస్తావా? శర్వాణి, డాక్టర్ ఏం చెప్తున్నారు? అత్తయ్య, డాక్టర్ కొత్తగా ఏం చెప్తారు? లోపల యశ్వంత్ నిమిషానికి 10 సార్లు అర్చనా పేరునే కలవరిస్తున్నాడు. వీలైనంత త్వరగా అర్చనాన్ని తీసుకురమ్మని చెప్తున్నారు. శర్వాణి, ఈ టెన్షన్ తట్టుకోలేక మా ఆయన కూడా హాస్పిటల్లో అడ్మిట్ అయినాడు. లోన అల్లుడు, ఈడ మేము అందరం ఎదురు చూస్తా ఉండాము. నిన్నట్నుంచి వస్తుంది వస్తుంది అని చెప్తా ఉండావు. ఎక్కడమ్మా అమృత? ఆంటీ, నిన్న మీకు ఏం చెప్పానో ఇప్పుడు మీకు అదే చెప్తున్నాను. తనొస్తుంది. అది కాదు శర్వాణి, లోపల డాక్టర్స్ కూడా అర్చన తప్ప వాడికిప్పుడు ఏ మెడిసిన్స్ పంచేవని చెప్తున్నారు. అమృతం తీసుకొచ్చి వాణ్ణి మేనేజ్ చేద్దాం అనుకున్నాం కదా. ఇక్కడ ఈ వెయిటింగ్ ఏంటి శర్వాణి? అత్తయ్య, ఈ రోజుతో యశ్వంత్ ప్రాబ్లంకి సొల్యూషన్ ఇవ్వబోతున్నాను. కొద్దిసేపు వెయిట్ చేయండి. ఈ పాటికి తను వస్తూ ఉంటుంది. శర్వాణి, కొత్తగా సొల్యూషన్ అంటా ఉండావేంది నువ్వు? లోపల మా బావ అర్చన అర్చన అని అంటా ఉంటే బాధేస్తా ఉండది. అమృత వస్తుందా రావడం లేదా శర్వాణి? సంయుక్త, కాసేపట్లో ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ రాబోతుంది. కొద్దిసేపు ఓపిక పట్టు.
శర్వాణి, సొల్యూషన్ రావడమేంటి? అంటే అమృత రావటం లేదా? అమృత అమృత ఇప్పుడు అమృత వచ్చి ఏం చేస్తుందత్తయ్యా? ఇప్పుడు వచ్చేది అమృత కాదు, అమృత కాదు, అమృత కాదు, రేణుక 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 ఇదేంది శర్వాణి? ఇప్పుడు రావాల్సింది అమృత కదా, సడన్ గా రేణుక రావడమేంది? నిన్నటి వరకు నువ్వేగా మా అందరికి అమృతం తీసుకొస్తానని చెప్పినావు. ఆంటీ ప్లీజ్, మీరందరూ కాసేపు ఓపిక పట్టండి. మా రేణు రాగానే మీ అందరికీ పూర్తిగా విషయం అర్థమవుతుంది. అదిగో మాటల్లోనే మా రేణు వస్తుంది. సంయుక్త, మీ బావ ప్రాబ్లంకి సొల్యూషన్ అదిగో. రేణు, నీకోసం ఎదురు చూస్తున్నాను. ఏంటి శర్వాణి, నీ ఒక్కదాని ఫేస్లో తప్ప ఎవరి ఫేస్లోనూ స్మైల్ లేదు. అందరూ అమృత మీదే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నట్టున్నారు. శర్వాణి, ఏంటిది? నువ్వేం చేస్తున్నావో నీకైనా అర్థమవుతోందా? అమృతం తీసుకొస్తావని వెళ్ళి రేణుకొని తీసుకొచ్చావేంటి? లోపల వాడు పిచ్చోళ్లాగా అర్చన ఫోటోను పట్టుకుని చూస్తున్నాడు. వాడిని అలాగే వదిలేస్తే వాడు నిజంగా పిచ్చోడైపోయేలా ఉన్నాడు. కానీ ఇప్పుడు నువ్వేం చేస్తున్నావో అర్థం కాక మేం పిచ్చోళ్ళ వైపేలా ఉన్నాం. అసలేంటిదంతా? ఇక ఎవరు ఇక్కడ ఒకరి కోసం పిచ్చోళ్ళైపోయి ఫోటోలు పట్టుకొని దేవదాసులా తిరగాల్సిన అవసరం లేదా ఆంటీ? శర్వాణి, లోపల మా బావకి అర్చనని తీసుకొస్తానని చెప్పావు. ఇప్పుడు కనబడగానే అర్చన ఏడా అని అడుగుతాడు. ఏం చెప్తావు శర్వాణి? సంయుక్త, ముందు మీ కన్నీళ్ళని టెన్షన్స్ని పక్కన పెట్టండి. అత్తయ్య, ఒక్క 10 నిమిషాలు లోపల ఏం జరిగినా మీరు సైలెంట్గా ఉండండి. మేడం, మీరు చెప్పినట్టుగానే అంతా రెడీగా ఉంది. డాక్టర్, రిజల్ట్ ఎప్పుడు మనం ఊహించినట్టు మనకి అనుకూలంగా ఉండకపోవచ్చు. మన ప్లాన్ ఏమాత్రం ఫెయిల్ అయినా అది యశ్వంత్ ప్రాణాలకి ప్రమాదమని నాకు తెలుసు మేడం. బట్ మీరు భయపడినట్టుగా జరగదు. 100% యశ్వంత్ ప్రాబ్లంకి సొల్యూషన్ ఇదే. ఖచ్చితంగా తను మానసికంగా అర్చన అనే హ్యాంగ్ ఓవర్ నుండి బయటపడతాడనే నమ్మకం నాకుంది. బెస్ట్ ఆఫ్ లక్ మ్యామ్. థ్యాంక్ యూ డాక్టర్. ఇట్స్ ఓకే. రేణు, పద. అత్తయ్య, మీరు కూడా రండి.
యశ్వంత్, నిన్ను కలవడానికి మా రేణు వచ్చింది. హాయ్ యశ్వంత్, హౌ ఆర్ యు? రేణుక గారు, లాస్ట్ టైం మీ బాబుని సేవ్ చేశానన్న కృతజ్ఞతతో అడుగుతున్నాను. నాకొక్కసారి అట్లీస్ట్ మీరైనా అర్చనను చూపిస్తారా ప్లీజ్? యశ్వంత్, ఎమోషనల్ అవ్వకు. తన్నిక్కడికి అర్చన పంపిస్తేనే వచ్చింది. స్టాప్ ఇట్ శర్వాణి. నేనిక్కడ హాస్పిటల్లో బెడ్ మీద పడుకునే స్టేజ్కి వచ్చాక కూడా ఇంకా నన్ను చీట్ చేయాలని ట్రై చేయకు. నిన్ను చీట్ చేస్తే నాకేమొస్తుంది యశ్వంత్? నువ్వు రాంగ్ ఆలోచిస్తున్నావు. నిజానికి నిన్ను చీట్ చేసేది మరెవరో కాదు, నువ్వు గుడ్డిగా ప్రేమిస్తున్న అర్చనే. నా అర్చనే, నా అర్చనే, నా అర్చనే, నా అర్చనే, నా అర్చనే, నా అర్చనే. అమ్మా, శర్వాణిని టంగు స్లిప్ అవ్వదని నువ్వైనా చెప్పమ్మా. యశ్వంత్, నువ్వు నిజం తెలిస్తే తట్టుకోలేని అసమర్థుడివి. నువ్వింకా భ్రమల్లోనే బ్రతుకుతున్నావు. నిన్ను ఆ దేవుడు కూడా మార్చలేడు. వదిలే. రేణు, యశ్వంత్ మారడు గాని పద వెళ్ళిపోదాం. ఆగు శర్వాణి. భ్రమలో బతకడమేంటి? ఎస్, నువ్వు భ్రమలోనే బ్రతుకుతున్నావు. భ్రమలోనే బ్రతుకుతున్నావు. నిజం చెప్తే తట్టుకునే కెపాసిటీ కూడా నీకు లేదు. నీకు లేదు, నీకు లేదు, నీకు లేదు. అమ్మా, శర్వాణి నన్ను రెచ్చగొడుతోంది. నువ్వే ఒక సైకలాజికల్ పేషెంట్ యశ్వంత్. నిన్ను రెచ్చగొడితే మాకేమొస్తుంది? నిజం తెలిస్తే నీ గుండెన ఆగిపోవచ్చు. గుండెన ఆగిపోవచ్చు. 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 లేకపోతే నీ బ్రెయిన్ అయినా చెడిపోవచ్చు. నువ్వు నిజంలో బ్రతకడం కంటే అబద్ధంలో బ్రతకడమే బెటర్. అత్తయ్య, మీ కొడుకింకా అర్చన వస్తుందని భ్రమలోనే ఉన్నాడు. పాపం, తనని అలాగే బ్రతికినివ్వండి. శర్వాణి, నువ్వు చీప్గా తీసిపడేంత వీక్ పర్సనాలిటీ కాదు నాది. అసలు నిజమేంటి, అబద్ధమేంటి? నీకు నిజం తెలిసాక తట్టుకునే కెపాసిటీ నీకుందని నువ్వు నమ్మితే ఈరోజు నేను నీకు నిజం చెప్పేస్తాను. నీకు ఆ కెపాసిటీ ఉందా? దేని గురించి మాట్లాడుతున్నావు శర్వాణి నువ్వు? మన మధ్య ఇంతకాలం ఉన్న ఒకే ఒక డిస్కషన్, అర్చన. నేను ఆ అర్చన గురించి నిజం చెప్తాను. విని తట్టుకునే దమ్ము నీకుందా? నేను మెంటల్గా ఫిక్స్ అయి ఉన్నాను శర్వాణి. ఏంటా నిజం? శర్వాణి, పాపం టెన్షన్లో యశ్వంత్కి చెమటలు పడుతున్నట్టున్నాయి. వాటర్ తీసుకుంటావా యశ్వంత్?
రేణుక గారు, ముందు మీరంతా నన్ను పేషెంట్గా చూడడం మానేయండి. నాకిప్పుడు ఏ ప్రాబ్లం లేదు. మెంటల్గా నేను ఏ నిజానైనా డైజెస్ట్ చేసుకునే కండిషన్లోనే ఉన్నాను. దయచేసి ఏంటో చెప్పండి. సరే యశ్వంత్, నువ్వు వంతగా అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నాను. అర్చన నీకోసం ఎప్పటికీ రాదు. నువ్వు అర్చనని మర్చిపో 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 మర్చిపో. శర్వాణి చెప్పింది నిజం యశ్వంత్. నువ్వు అర్చన అనే భ్రమలో బతుకుతున్నావు. బట్ అర్చన నిన్ను ఎప్పుడో మర్చిపోయింది 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 మర్చిపోయింది.